సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి రాగానే మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తాడనుకున్నారు. కానీ అది జరగలేదు. అసలు కొండా సురేఖ విషయం మీద స్పందించలేదు కూడా. ఏదైనా క్రమశిక్షణ కమిటీ మరియు హైకమాండ్ చూసుకుంటుంది అని చెప్పాడు. నిన్నటి ప్రెస్ మీట్ లో కేవలం రేవంత్ రెడ్డి బీజేపీని మాత్రమే విమర్శించాడు. అతడి అమెరికా పర్యటన రద్దు కోసం మాత్రమే మాట్లాడాడు. కొండా సురేఖ విషయం పైన ఎలాంటి కామెంట్లు చేయలేదు. దీనికి కారణం హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని చెప్తున్నారు. ఒకవేళ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే బీసీ వాదం మరింత బలపడుతుంది. రేవంత్ రెడ్డి పాలన పైన మరింత వ్యతిరేకత పెరుగుతుందని కారణం చేతనే కొన్ని రోజులు వేచి చూసే అవకాశాలున్నాయి. ఒకవేళ కొండా సురేఖను అలాగే వదిలేస్తే చాలా మంది రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఈ పరిస్థితుల్లో హైకమాండ్ మరియు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కొండా సురేఖ చేత రాజీనామా చేయించే సాహసం చేస్తారా? ఒకవేళ కొండా సురేఖ గనక రాజీనామా చేస్తే ఇప్పటికే కలహాలతో ఉన్న కాంగ్రెస్ మరింత విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. రాబోయే 2-3 రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.